మా కాలేజ్ స్టార్ట్ అయ్యేది 9కి అయితే మేము 9:30కి రోడ్డు మీద సర్కస్ చేస్తున్నాము. అసలు మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు కాలేజ్కి లేట్గా వెళ్ళామేమో ఈ రోజు 9 కల్లా కాలేజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అది మా బండికి నచ్చలేనట్టుంది. బండి ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయి. ఇంకా ఆ టైంలో ఎంతమందికి కాల్ చేసినా ఒకడు కూడా పెట్రోల్ తేలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళ ఫ్రెండ్స్ కాదు స్నేక్స్ అని. ఇంకా ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఇంకా బండి తోయడం మొదలు పెట్టాము. ఇంకా అలా తోసుకుంటూ పెట్రోల్ బంక్ వరకు అయితే వచ్చేసాము. కానీ మా ఫ్రెండ్ గారు ఈరోజు కూడా కాలేజ్కి లేట్గా వెళ్తున్నాం అని చాలా ఫీల్ అయిపోయాడు. అందుకే ఆడు ఫీల్ అవ్వకూడదు అనేసి పొద్దుట కాలేజ్ మానేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా లాస్ట్కి ఇంత కష్టపడి పెట్రోల్ అయితే కొట్టించేసాము. పెట్రోల్ కొట్టించిన మరో క్షణం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము బండెక్కి. 2025లో లాస్ట్ మంత్ చాలా హ్యాపీగా అయిపోద్ది అన్నారు. కానీ ఫస్ట్ రోజే చాలా దరిద్రంగా అయింది మాకు. ఫైనల్గా మా కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేమే అనుకున్నాం కానీ మాలాగే చాలామంది లేట్గా వచ్చారు. కానీ మేమైతే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాము. అందుకే కాలేజ్లోనే దాటుకుంటూ ఫ్రెండ్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. రూమ్ దగ్గరికి వచ్చాక అసలైన స్టంట్ ఎదురైంది. వీళ్ళు కీస్ ఎక్కడ పెట్టారో అసలు తెలియట్లేదు ఎంత నెతికినా. ఫైనల్గా నా సిఐడి బ్రెయిన్ యూస్ చేసి కీస్ అయితే కనిపెట్టేశాను. ఇంకా ఇన్ని స్టంట్లు ఎదుర్కొన్నాక పిచ్చి ఆకలి అయితే వేస్తుంది. అందుకే బ్యాగ్లో ఏం దొరుకుతుందో తినడానికని చాలా నెతికేసాము. ఇంకా వెంటనే వరద బాధితులకి పులిహోర ప్యాకెట్ దొరికినట్టు మాకు టిఫిన్ పార్సిల్ దొరికింది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా తినడం మొదలు పెట్టేశాము. మా ఫ్రెండ్స్ చాలా అలసిపోయినట్టున్నారు. మొత్తం లాగిచ్చారు 2 నిమిషాల్లో. అయినా సరే మా ఫ్రెండ్ గడికి ఆకలి తీరలేదంట. మళ్ళీ టిఫిన్ తెచ్చుకుందామని షాప్కి వెళ్ళాము. ఇక్కడ సక్సెస్ఫుల్గా పార్సిల్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా ఫ్రెండ్ గడికి ఇది కూడా సరిపోదంట. అందుకే మళ్ళీ ఎక్కడో టిఫిన్ బాగుంటుందంటే ఆ షాప్కి తీసుకెళ్ళాడు. ఇంకెక్కడ కూడా వేడివేడిగా పార్సిల్ చేయించుకున్నాము. పార్సిల్ అవ్వగానే వెంటనే రూమ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఆకలి దంచేస్తుంది. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం టిఫిన్స్ అన్నీ ఓపెన్ చేస్తాము. చూస్తుంటే నోరు ఊడిపోయింది. ఈ వర్షంలో వేడివేడిగా టిఫిన్ చేస్తుంటే అబ్బా ఆ కిక్కే వేరు. ఇంకా పేకల వరకు తిన్నాక తినదరగడానికి ఫ్రీ ఫైర్ రూమ్ అయితే ఆడాము. ఇంక వీడైతే ఏదో ప్రో ప్లేయర్లో ఫీల్ అయిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. ఇన్ని స్టంట్లు చేసిన మాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. మధ్యాహ్నం కాలేజ్కి వెళ్ళకపోతే కాల్ ఎరగొడతానని. ఇంకా సచ్చినట్టు కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.